ఈరోజు దేశం మొత్తం మీద ఎక్కడా లేనట్టుగా ఆంధ్ర రాష్ట్రంలోనే ఈ యొక్క పెట్రోల్ డీజిల్ కొరత రావడం అనేది చాలా విచిత్రంగా ఉంది. మొన్నటికి మొన్న చూస్తే రైతాంగం నడ్డి విరిచిన పరిస్థితి. యూరియా గాని విత్తనాలు గాని సకాలంలో అందించలేక రైతులను ఇబ్బంది పెడితే నిన్నటికి నిన్న గ్యాస్ కొరతతో గృహిణులు వాళ్ళందరికీ కూడా ఈ రోజు ఇబ్బంది పెట్టింది కూటమి ప్రభుత్వం. ఈ రోజు చూసుకుంటే ఇక్కడ పెట్రోల్ బంక్ లో చూసుకుంటే బారులు తీరిన వాహనాలు గంటల తరబడి ఎన్నో గంటలుగా ఇక్కడ ఉంటున్నారు. దీనికి కారణం పెట్రోల్ డీజిల్ కొరత. ఒక పక్క యుద్ధం పేరు చెప్తూ పబ్బం గడుపుతుంది కూటమి ప్రభుత్వం. కానీ తెలంగాణ గాని తమిళనాడు గాని మిగిలిన కేరళ గాని రాష్ట్రాలన్నింటిలోనూ కూడాను ఈ యొక్క డీజిల్ కొరత గాని పెట్రోల్ కొరత గాని లేదు. అదే ఆంధ్రాకు వచ్చేసరికి 70% పైగా బంకుల్లో నో స్టాక్ బోర్డులు, పైగా ప్రజలందరికీ ఇబ్బందికరమైన పరిస్థితి ఏంటంటే ముఖ్యంగా రైతులందరికీ కూడాను ఈ క్యానల్లో ఏదైతే పట్టుకు వెళ్ళి అక్కడ చిన్న చిన్న మోటార్లకు ఆ పంపు సెట్లకు కానీ నీరు అందించే దానికి ఈ యొక్క డీజిల్ అవసరం అవుతుందో వాటిలన్నింటినీ కూడా ఇక్కడ బంకులు ఇవ్వలేని పరిస్థితి. ఈ యొక్క కారణానికి ఈ యొక్క పరిస్థితికి ఎవరు కారణం అని నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఓ పక్క రైతులను ఇబ్బంది పెడుతూ గృహిణులను ఇబ్బంది పెడుతూ ఈరోజు పూర్తిగా వాహనాలన్నీ స్తంభించిపోయేలాగా చేస్తుంది ఈ కూటమి ప్రభుత్వం. ఈ కూటమి నుండి ఒక్కరంటే ఒక్కరు ఈ ప్రజా సమస్యల మీద ఎందుకు మాట్లాడరు? ఈ యొక్క మినిస్టర్లు కానీ లేకపోతే ఎమ్మెల్యేలు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఎవరైనా ఎందుకు దీనికోసం స్పందించరని సూటిగా ఒక ప్రశ్నిస్తున్నాను. ఈరోజు చూస్తే ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. మీరేదో కొత్తగా తీసుకొస్తాము, మేము సంపద సృష్టిస్తామని చెప్తున్నారు. మీరేమి సంపద కొత్తగా సృష్టించిన అవసరం లేదు. ఉన్న వనరులను కానీ ఉన్న సంపదను కానీ ప్రజలకు సామాన్యులకు మీరు వాటిని పంచిపెట్టండి. ప్రజలు ఒకసారి గతం చూసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉన్నప్పుడు ప్రపంచం మొత్తం కరోనాతో విలువెల్లాడింది. కానీ ఆంధ్ర రాష్ట్రంలో గణాంకాలు తీసుకున్నా సరే ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా సాఫీగా మరణాల రేటు కూడా అతి తక్కువగా ఆంధ్రప్రదేశ్లో అయినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు పరిపాలన చేశారు. కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తే ప్రపంచం అంతా ఒకలా ఉంది, ఆంధ్ర రాష్ట్రంలో ఒకలాగా ఉంది. మన దేశంలోనే పక్క రాష్ట్రాలకు ఉన్నది మన రాష్ట్రంలో ఎందుకు ఉండటం లేదో ఈ పెట్రోల్ కానీ డీజిల్ కానీ దీని మీద మీరు ఎందుకు చర్యలు తీసుకోరని మరొకసారి ప్రశ్నిస్తున్నాను. అలానే మీరు తక్షణం స్పందించాలి. ఈరోజు ఇంకొక పరిస్థితి చూస్తే మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ పక్క రాష్ట్రాలు వేరే రాష్ట్రాలకు వెళ్ళి వాళ్ళు విందులు వినోదాలు చేసుకుంటున్నారు. ప్రజా సమస్యల మీద ఎవరు పట్టించుకోని పరిస్థితి ఈరోజు ఉంది. మీరు తక్షణం ఈ యొక్క ఏదైతే రిటైల్కు కమర్షియల్కు ఉన్న వ్యత్యాసం ఏదైతే చాలా ఎక్కువగా ఉందో దాన్ని తగ్గించి తక్షణమే ప్రజలందరికీ కూడాను ఈ పెట్రోల్ డీజిల్ని అందించాల్సిందిగా, అలానే మిగిలిన సమస్యల మీద కూడాను మీరు దృష్టి పెట్టాల్సిందిగా మేము ఒకసారి డిమాండ్ చేస్తూ ఇక్కడికి వచ్చిన రాజాం నియోజకవర్గం సంబంధించిన నాయకులందరికీ కూడాను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జగన్.